Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disk Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu analysis in Telugu of August 29, 2025. ఈరోజు హిందూలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. డిజిటల్ వెర్షన్ అండ్ హార్డ్ కాపీ కలిపి నియర్లీ 20+ ఆర్టికల్స్ ఉన్నాయి విచ్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ మోస్ట్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ US official calls conflict in Ukraine-Mori's war. దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అండి. డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎప్పుడు కూడా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ లాగా ఉండకూడదు. అండ్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ రియలీ గివ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇట్ మే గివ్ క్రియేట్ క్యావోస్ కైండ్ ఆఫ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఏదైతే టారిఫ్ 25% ఉంది, బట్ ఎక్స్ట్రా 25% బికాస్ ఆఫ్ రష్యన్ ఎనర్జీ అండ్ ఆయిల్ సర్వీసెస్ ఏదైతే మనం పర్చేస్ చేస్తున్నామో వాటికి రిలేటెడ్గా ఇచ్చారు. సో దట్స్ వై వీఆర్ డూయింగ్ దిస్ అని. ఇక్కడ ఈ ఆర్టికల్లో క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక చైనా ఈజ్ పర్చేసింగ్ మోర్ దాన్ ఇండియా, బట్ మోర్ ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ఇండియా. వై? సో ఇక్కడ ఇండియా US రిలేషన్స్, ఇండియా US చైనా రిలేషన్స్, ఇండియా US ఉక్రెయిన్ రష్యా, సో ఇలాగా మల్టీలేటరల్ బైలేటరల్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ గ్లోబల్ ల్యాండ్స్కేప్లో చూడాలి. ఇక్కడ ఇంకొక వెర్షన్ ఏంటంటే ఆల్రెడీ సిన్స్ హీ ఈస్ కమింగ్ అండ్ సిన్స్ ట్రంప్ 2.0 era స్టార్టెడ్ ఇండియా US రిలేషన్స్ వర్ ఇన్ న్యూస్ అండి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అంటే ఎంత గుడ్ రిలేషన్స్ సిన్స్ లాంగ్ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా దీస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ మే ఇంపాక్ట్ the bilateral relations, the tariffs, the trade, export, import, economy, because visa issue kuda again it's into news. So నేను ఒక కంప్లీట్ ఆర్టికల్ ఇండియా US రిలేషన్స్ అసలు ఏం జరుగుతుంది హిస్టరీ టు ఇప్పుడు 2025 అండ్ దీస్ టారిఫ్ ఈ కాంటెంపరీ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒక సెపరేట్ ఆర్టికల్ చేసి రిలీజ్ చేస్తానండి. అండ్ ఎస్ దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ ఆర్టికల్. సెన్సస్ 2027 కి ప్రీ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ 2011 సెన్సస్ మనం ఫాలో అవుతున్నాం. 2021లో ఒకసారి ప్లాన్ చేశారు, బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇట్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ వెల్. అండ్ ఒక్కసారి సెన్సస్ 2011 చూడండి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. లిటరసీ రేట్, ఫెర్టిలిటీ రేట్, జెండర్ రేషియోస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దిస్ టైమ్ రిజిస్ట్రార్, ప్రీ టెస్ట్ వీటన్నిటికీ ఉంది కాబట్టి ఈ ఇయర్ జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా 2011 సెన్సస్ అడగొచ్చు, 15-16లో జరిగిన అప్డేట్స్ అడగొచ్చు, 27కి దే వాట్ కైండ్ ఆఫ్ ప్రీ టెస్ట్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చనర్ దే ఆర్ బ్రింగింగ్, ఫీల్డ్ సర్వీసెస్ ఏంటి, స్టడీస్ ఏంటి అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూసుకొని ఇఫ్ పాసిబుల్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ స్టేట్స్ అండ్ టాప్ స్టేట్స్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. దట్స్ ఇట్. అండ్ దిస్ ఈస్ అనదర్ ఆర్టికల్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇండియా కెనడా నేమ్ అండ్ వాయిస్ సిగ్నల్ ఎండ్ ఆఫ్ డిప్లొమాటిక్ స్పాట్. దిస్ ఈస్ కంప్లీట్లీ in G7 meet, both the nations heads decided to appoint envoys and upgrade ties. సో ఇప్పుడు కెనడాస్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫేర్స్ అంతా ఆనంద్ గారు ఏం చెప్తున్నారంటే క్రిస్టోఫర్ కూటర్ విల్ బీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హై కమిషనర్ టు ఇండియా అని. సో ఒకసారి ఇండియా కెనడా రిలేషన్స్ చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రో ఖలిస్తాన్ యాక్టివిస్ట్ 2023లో జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికార్డ్ రైన్స్, కట్ ఆఫ్ రోడ్స్ కీప్ స్టేట్ ఆన్ ఇట్స్ టోస్. Due to the heavy rainfall in Telangana region since last few days, flood affected belts ఏవైతే ఉన్నాయో కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్, సిద్దిపేట్ అండ్ adjoining stretches, CM Revanth Reddy garu took an aerial survey and assessing the situations. So the one who is preparing for TGPSC highly important from disaster management, governance and geography perspective. ఇంకొన్ని ఆర్టికల్స్ కూడా ఫ్లడ్స్ ఇచ్చారు, విల్ డిస్కస్ అండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇండస్ట్రియల్ గ్రోత్ జంప్స్ టు 4-month high of 3.5%. ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆన్సర్ రేటింగ్లో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు రిలీజ్ చేస్తారు అని అడిగితే కనుక మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండి. ఇది PYQ అండ్ మళ్ళీ అప్కమింగ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది, ఒకసారి చూసుకోండి. కోర్ ఇండస్ట్రీస్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ ఎలా ఉంది, నవరత్నాస్ ఏంటి, మహారత్నాస్ ఏంటి, ఒకసారి జస్ట్ స్టాటిక్ వర్కౌట్ చేయండి, సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద ఆర్టికల్, దే హ్యావ్ గివెన్ ఫ్యూ అప్డేట్స్ అబౌట్ మైనింగ్ సెక్టర్, మెటల్స్, machinery, basic metals, fabricated metals, electric machinery. These have shown good results అని చెప్తున్నారు. నాన్ మెటాలిక్ మినరల్ ప్రొడక్ట్స్ కూడా రిజిస్టర్డ్ ఇంప్రెసివ్ గ్రోత్ రేట్ అని చెప్పి అప్ టు 9.5%. సో దీస్ ఆల్ క్యుములేటివ్ గుడ్ రిజల్ట్ అన్నది అప్డేట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండి.
ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఆల్రెడీ మనం తెలంగాణ రిలేటెడ్ డెవలప్మెంటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడాం కదా. అప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గురించి డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ బోర్డ్ మీటింగ్ ఆఫ్ ద తెలంగాణ స్పోర్ట్స్ హబ్ జరిగింది విత్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ లైక్ కపిల్ దేవ్ గారు, పుల్లెల్ గోపీచంద్ గారు, భాయ్చంగ్ భూటియా గారు అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఉపాసన గారు ఈజ్ ఆల్సో దే. సో దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టేడియమ్స్, ఇంప్రూవింగ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రైనింగ్ players, coaches, etc. And they are focusing established the Young India Sports University to helping improving TG sports performances. And they said like 16 times increase chesi budget allocations chesamu for better performances. So this is all about this update and this is about this Ganesh Nimajjanam related organizing management, stampedes related activities jarakunda how they are managing anadi okkasari chuskondi sarpotundi. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దిస్ ఫ్లడ్స్ రిలేటెడ్, రైన్ఫాల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ ఇన్ నార్త్ అండ్ తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉంది, దోస్ ఆర్ ద అప్డేట్స్ అండి. సో దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ కాళేశ్వరం బ్యారేజెస్, నియర్ బై ఏరియాస్, హౌ దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ ద లైవ్లీహుడ్. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, నిజాం ఎరా పోచారం ప్రాజెక్ట్ హౌ స్టూడ్ స్ట్రాంగ్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఫ్లడ్స్, ఇలాంటివి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ ఎస్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇట్స్ లైక్ ఏ కేస్ స్టడీ అండి. ఇఫ్ యు ఆర్ ఏ టీజీపీఎస్సీ aspirant or even if you are APPSC or UPSC aspirant, you can write this as a case study. ikkada oka person related information ante aina personal experiences since 2000 to 2025, how this flood affected, how this rainfall affected particularly RTC cross roads, Chikkarpalli areas lo appudu floods vachinappudu how it affected, damaged the livelihood, how it affected the economy, everything discuss chesi it's a kind of giving a complete analysis experiences ante cheppanu kada. It's a story come content come case study anukondi. And it's all about urban planning, encroachments, drainage system, management of these funds, etc., as well as 2017 CAG report, catastrophic floods related information andi. That's it. This is one of the most important articles from today's newspaper and which is discussing about India's healthcare system. Title itself suggests building health for 1.4 billion Indians. Here it's an exclusive article which is giving multiple dimensions like India's healthcare sector, insurance sector, prevention mechanisms, schemes like Ayushman Bharat, Pradhan Mantri Jan Arogya Yojana, and Ayushman Bharat Digital Mission, etc., as well as few rights perspective. So it's saying it needs integrated framework, strengthening insurance, leveraging scale, embedding prevention in primary care. India can build a healthcare model that is inclusive, financially viable, and globally aspirational. So it's crux, it's saying healthcare must move from being a privilege to becoming every Indian's right. For that, it needs innovation and inclusion. It means inclusion and innovation can reshape healthcare, which is very much first priority, and this is need of the hour. It has to focus on tier 1, 2, 3 cities also, and few observations and studies from Punjab related hypertension, diabetes, non-communicable diseases, how they are treating and what these diagnosis reports are saying. So how this insurance sector and PPP models come forward to work together another highlights icharu. That's it andi. ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ టైమ్ బాంబ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇలాంటి స్టేట్మెంట్స్ని మెయిన్స్లో క్వశ్చన్స్గా ఇస్తారు, ఆర్ఎల్స్ ఎస్ఎస్లో డైరెక్ట్గా ఇచ్చేసి యూ హ్యావ్ టు డిస్కస్ అండ్ రైట్ అంటారు. ఇది నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో స్లైడ్ యాడ్ చేస్తాను, సినాప్సిస్ రాసి పెట్టుకోండి. ఆర్టికల్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కోట్ నుండి స్టార్ట్ చేశారు. దట్ ఈస్, డోంట్ లిమిట్ ఎ చైల్డ్ టు యువర్ ఓన్ లెర్నింగ్ for she was born in another time. So it is exclusively discussing about India's demographic dividend andi. Demographic dividend enti previous classes lo chaala saalu cheppanu, but malli cheptanu. India's demographic dividend has been a key driver of the nation's future growth. With more than 800 million people below the age of 35, the country is having one of the largest youth population anywhere in the globe. So ee demographic dividend anadi asset avutunda, liability avutunda? There is a lots of gap between the education system and skill requirement, and AI అన్నది ఇప్పుడు చాలా న్యూస్లో ఉంది. కాబట్టి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ రిలేటెడ్ స్టడీస్, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ స్టడీస్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుంది, ఆల్రెడీ AI రిలేటెడ్గా జాబ్స్ 20-30 మిలియన్కి విల్ క్రియేట్ న్యూ టెక్. So skilling is must and becoming a critical national priority. So schemes like Pradhan Mantri Kaushal Vikas Yojana, Kaushal Kendras and Pradhan Mantri Yuva Yojana, skill acquisition knowledge, Prime Minister internship schemes, Sankalp, ivanni unnai kada, they have to focus more so that demographic dividend should be utilized as a asset instead of liability. There should not be gap between learning, ఎడ్యుకేషన్, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. అంటే ఏఐని మనం బీట్ చేయాలి, మనల్ని ఏఐ కాదు. అండ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ బి లైక్ ఏ బూస్టింగ్ ఫ్యాక్టర్ ద గ్లోబల్ లీడర్ పొజిషన్ ఏదైతే మనం వికసిత్ భారత్కి ఏం చేస్తున్నామో
అది ఇక్కడ నుండి ఫోకస్ చేసి డెవలప్ చేయాలి అనేది ఆర్టికల్ మాట్లాడుతున్నారు. అగైన్ ఐ విల్ బి డూయింగ్ ఇన్ ద సెషన్ ఆన్ దిస్ అండి షూర్గా. షుడ్ స్టేట్స్ బీ కంపెన్సేటెడ్ ఫర్ రెవెన్యూ లాస్ ఫ్రమ్ GST reforms? As far as taxation is concerned, the states will have to start looking at their own systems and process. ఇక్కడ GST ఏంటి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ అండ్ అనాలిసిస్ ఇచ్చారు. ఇన్పుట్స్ ఒకసారి చూద్దాం. ఫ్యాక్ట్స్, డేటా, పర్సంటేజెస్ ఇచ్చారు. అంటే జీడిపి, ఇండియా జీడిపి, అండ్ వాట్ ఆర్ ద స్లాబ్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సెక్టర్స్ ఫోకసింగ్, అండ్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ఈక్వల్, యాజ్ వెల్ యాజ్ GST రేట్ కట్స్ ఏంటి, స్టేట్స్ రెవెన్యూ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, GST కౌన్సిల్ ఏంటి, డెసిషన్ మేకింగ్ ఎలా జరుగుతుంది, హౌ GST రెవెన్యూ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇచ్చారు. ఈ స్లైడ్ని నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా మీరు ఒకసారి మళ్ళీ ఓన్గా చదివి సినాప్సిస్ రాసి పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 2017 నుండి 2025 వరకు ఏం జరిగింది, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లాంటి స్టేట్స్లో పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది, బికాస్ ఆఫ్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ హెవీ స్టేట్స్ విత్ స్ట్రాంగ్ అర్బన్ సెంటర్స్, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ అనేది సినాప్సిస్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. బీహార్ ఎలక్షన్స్ సార్, ఎలక్టరల్ ఓట్స్, రోల్స్ ఇవి లేకుండా న్యూస్ పేపర్ రావట్లేదండి. సో లాస్ట్ ఫ్యూ డేస్గా మనం ఈ డిస్కషన్ చేస్తూనే ఉన్నాము. వేర్ దిస్ రాహుల్ గాంధీ గారు ఈజ్ సేయింగ్ మ్యానిపులేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని. ఈవెన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అప్పుడు కూడా మనం మాట్లాడాం. ఇక్కడ పర్స్పెక్టివ్లో చూడండి, పాలిటిక్స్ పర్స్పెక్టివ్లో కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందంటే ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్ అది మీరు ఖచ్చితంగా చదవాలి, అర్థం చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. ఆ పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నప్పుడు మీ ఫోకస్ అంతా కూడా అదే పర్స్పెక్టివ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ UPSC, వెదర్ ఇట్స్ TASEPSC, APPSC, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ జాబ్ యూ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్, డెస్టినేషన్ ఏంటి అది మాత్రం ఫోకస్ ఉండాలి. అది కాకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్, రోమింగ్ అరౌండ్ ద సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే హౌ కెన్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్? అంటే నేను ఒక టాపిక్ చెప్పినప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఎలా సిలబస్కి కనెక్టెడ్ అది ఆలోచించి చదువుకోవాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలి, సిలబస్ ఏంటి డీకోడ్ చేసి PYQs చూసుకొని, ఒకవేళ మీరు ఆల్రెడీ మెంటర్షిప్లో ఉంటే మీ మెంటర్తో డిస్కస్ చేసి, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ, రిపీటెడ్ రివిజన్స్ చేస్తూ, రిపీటెడ్లీ టెస్ట్ సిరీస్ రాస్తూ, ఎవాల్యుయేషన్ బై యువర్ మెంటర్స్ ఆర్ ఫ్యాకల్టీ ఆర్ టీచర్స్ ఆర్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని హానెస్ట్ ఎఫర్ట్స్ పెడితే without deviations, then you will reach your destination. That is Lapsana. అంటే if you want to become a topper, if you are trying to get a good rank, first thing you should do is exact analysis of the current affairs, using common sense, using logic. ఇవన్నీ ఎలా వస్తాయి, స్ట్రిక్ట్గా కూర్చొని చదివితే వస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, if something ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ లైక్ బీహార్ సర్ కానీ, ఎలక్టరల్ రోల్స్ కానీ, అక్కడ నేనేం చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్, CEC కాన్స్టిట్యూషన్లో రోల్స్ ఏంటి, పవర్స్ ఏంటి, రిలేటెడ్ ఆర్టికల్స్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏంటి, సో సెన్సస్ 2011 ఏం చెప్తుంది, కమింగ్ డేస్లో అప్డేట్స్ ఏమొస్తాయి ఒకసారి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూసుకోండి. బికాస్ సిలబస్కి రిలవెంట్ కాబట్టి PYQs ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఛాలెంజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్తాను. అది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఉండాలి. మీ సొంత తెలివితేటలు, సొంత మిస్పర్సెప్షన్, ఒపీనియన్స్ జనరేట్ చేసుకోకూడదు. యూ షుడ్ ఆల్వేస్ థింక్ లైక్ ఏ బ్యూరోక్రాట్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ ఆన్సర్ లైక్ ఎన్ ఆఫీసర్. దెన్ ఓన్లీ your focus, your preparation will be on the mode, because here your main motto itself is to get a good rank and to become a good officer కదా. ఎక్స్పర్టీస్ గురించి మాట్లాడాలి. ఎలా అంటే, రాజ్యసభ నామినేషన్స్ చెప్పినప్పుడు, MPs నామినేషన్స్ చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను, ఎక్స్పర్టైజ్ని తీసుకొని వాళ్ళకున్న నాలెడ్జ్ని, వాళ్ళకున్న టాలెంట్ని ఉపయోగించుకోవడానికి ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్, దే టేక్ దీస్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్ అండ్ దెన్ దే నామినేట్ దెమ్ యాజ్ ద రాజ్యసభ మెంబర్స్ అనేది. సో మీరు వన్స్ యూ బికమ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ వన్స్ యూ బికమ్ ఏ సెక్రటరీ ఆర్ యూ వన్స్ యూ బికమ్ ఏ ఆఫీసర్ టు ద పర్టికులర్ మినిస్ట్రీ, హౌ యూ విల్ హ్యాండిల్ దిస్ బీహార్ సర్, ఎలక్టరల్ రోల్స్, అది మీరు ఆలోచించాలి. ఆ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ ఆర్టికల్ చూడండి, ఇది హైలీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం చాలా డిస్కషన్ చేసాం. గవర్నర్, CMs, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు ప్రెసిడెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, దిస్ ఎవ్రీ డే సంథింగ్ ఆర్ అదర్ ఈస్ కమింగ్ ఇన్ న్యూస్ పేపర్ అండ్ సంథింగ్ ఆర్ అదర్ ది సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్. అగైన్ మనం జ్యుడిషియల్ రివ్యూ, ఓవర్ రీచ్ యాక్టివిజం ఇవన్నీ మాట్లాడాం కదా. ఇక్కడ ఈ ఆర్టికల్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గవర్నర్ is at best a lubricator or facilitator but not a legislator, says Tamil Nadu's Council AM Singhvi. ఈ ఆర్టికల్లో చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. నేను స్లైడ్ యాడ్ చేస్తాను అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో. మస్ట్ అండ్ షుడ్గా కరెంట్ అఫైర్ నోట్స్లో రాసి పెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ పద్ధతిగా తీసి, పార్లమెంట్ ఏంటి, గవర్నర్ ఏంటి, ఎలక్షన్ ఏంటి, రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, జ్యుడిషియరీ ఏంటి, సుప్రీంకోర్టు ఏంటి చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వైడ్లీ సేయింగ్ గవర్నర్ కెనాట్ యాక్ట్ యాజ్ సూపర్ CM and there cannot be two swords in the same scabbard.
ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ డైరెక్ట్గా ఇచ్చేసి కమెంట్ అంటారు, డిస్కస్ అంటారు. అందుకని ఈ స్లైడ్ యాడ్ చేస్తానన్నాను. ఇక్కడ పవర్ టు అసెంట్ విత్ హోల్డ్ ఆర్ రిటర్న్ బిల్స్ బై ద గవర్నర్ ఈజ్ ఓన్లీ టు ఫెసిలిటేట్ లా మేకింగ్ ఇన్ ద స్టేట్. ఇన్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ దెర్ ఈస్ నో రూమ్ ఫర్ ద జనరల్ డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్. ఇవన్నీ కూడా మాట్లాడారు. అంటే నేను అదే చెప్తున్నాను కదా, ఇట్స్ అ హైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇఫ్ పాసిబుల్ I do a separate article on this and I add all these statements given these facilitator and all these things legislative e perspective law. But before that you go through this and make a note of all these important points andi. This is about India-China relations andi. నేను చాలాసార్లు చెప్పాను కదా. సో అగైన్ ద సేమ్ థింగ్ దే ఆర్ డిస్కసింగ్. దే మస్ట్ కమ్ ఫార్వర్డ్ జాయింట్లీ టు సేఫ్గార్డ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ దేర్ బార్డర్స్ అండ్ దే షుడ్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్టివ్ what it's called building strong relations, 10-point consensus, ఇవన్నీ కూడా మాట్లాడారు. దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ అబౌట్ రెస్క్యూ ఆపరేషన్ ఇన్ పల్ఘర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర వేర్ ద బిల్డింగ్ కొలాప్స్డ్. దట్స్ ఇట్. దిస్ ఆర్టికల్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్, ఇల్లీగల్ బంగ్లాదేశీ ఎంట్రెన్స్, ఎక్స్ఫిల్ట్రేషన్. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చెప్తుందంటే డినైల్ అండ్ డిలే బై బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ ఇన్ యాక్సెప్టింగ్ అప్రహెండెడ్ దీస్ బంగ్లాదేశీ ఇల్లీగల్ ఎంట్రెన్స్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ రో ఫెన్స్ వితౌట్ ఎనీ డిఫెన్స్ పొటెన్షియల్, దిస్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. అండ్ పోస్ట్ పహల్గామ్ టెర్రర్ అటాక్, హౌ దీస్ మినిస్ట్రీస్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ బిగిన్ a crackdown on undocumented Bangladeshi migrants who were then sent across the border to avoid legal procedures and all these things they have mentioned. Pushbacks avi chepparu and border issues related ga and transporter crimes actions against Indian insurgents groups, how they can be taken care of another matladaru. That's it. This is about India-Japan relations andi, where they had 15th annual summit kada. So they are focusing on security agreement, business pacts, bullet train, critical minerals, investment, Indo-Pacific regions. I'm going to do a separate session on this. క్వశ్చన్ ఆఫ్ ద డే ఈస్ క్వాడ్ నేషన్స్. సో వాట్ ఆర్ ద క్వాడ్ నేషన్స్? ఒకసారి మన ఆన్సర్స్లో ఆర్ కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ టైప్ చేసి పెట్టండి. And this is about NREGA budget allocation spendings, as they mentioning that 38% of the budget went into covering pending liability ani. NREGA was always in news because of the different reasons, challenges andi. Then meeku already cheppanu, whenever you are going through any kind of scheme you should have to follow a format so that మీకు ఒక పేపర్లో కంప్లీట్ స్ట్రక్చర్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ కంటెంట్ ఆఫ్ ద స్కీమ్ ఉంటే ఇఫ్ యూ గెట్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు దట్, ఎలాగ క్వశ్చన్ అడిగినా ఏ కైండ్ ఆఫ్ డైమెన్షన్లో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మాట్ ఇస్తున్నాను చూడండి. నేమ్ ఆఫ్ ద స్కీమ్, డేట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద స్కీమ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్, ఎయిమ్ ఏంటి, టార్గెట్ ఏంటి, బెనిఫిషియరీ గ్రూప్స్ ఏంటి, మినిస్ట్రీస్ విచ్ ఆర్ involved into and which ministry is releasing, organization, relevant organizations enti, nodal agency working enti, challenges enti, consequences enti to bring that into platform, outcomes of the outcomes or objectives of that particular scheme enti. Ante మనం జన్ధన్ యోజన డిస్కస్ చేసినప్పుడు చేసాం కదా, అలా వే ఫార్వర్డ్ ఏంటి, బడ్జెట్ అలొకేషన్స్ ఏంటి, ఫండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, ఆర్ ఫండ్ రిలీజింగ్ మెకానిజమ్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, దానికి రిలేటెడ్గా ఇంకేమైనా సబ్ స్కీమ్స్ ఉన్నాయా, ఆర్ఎల్ సబ్ రిలేటెడ్ సబ్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకోవాలి. సో దట్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ నారీ రిపోర్ట్ అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ రిపోర్ట్ గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేసి రిలీజ్ చేస్తానండి, బికాజ్ ఇట్ ఈస్ హైలీ రిలవెంట్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బోత్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ముంబై అండ్ వైజాగ్ ఆర్ అమాంగ్ ద సేఫెస్ట్ సిటీస్ ఫర్ ఉమెన్ అన్నది రిపోర్ట్ చెప్తుంది. అండ్ ఫ్యూ అబ్జర్వేషన్స్ యాన్యువల్ రిపోర్ట్ అంటే మెయిన్ నారీ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ. సో 2025 రిపోర్ట్ ఇచ్చింది. దే హ్యావ్ కమ్ అప్ విత్ ఫ్యూ సర్వేస్. దే మెన్షన్డ్ అబౌట్ ఫ్యూ మెజర్స్ దే హ్యావ్ టేకెన్. సో రైట్స్ ఇష్యూస్ డిస్కస్ చేసినప్పుడు ఐటీ సెక్టర్, జ్యుడిషియరీ, వర్క్ ప్లేసెస్లో ఎలా ఉంది, ఉమెన్ రూల్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడాం కదా. ఆ పర్స్పెక్టివ్లో ఈ రిపోర్ట్స్కి రిలేటెడ్గా ఎవ్రీథింగ్ కవర్ చేస్తూ ఒక సెపరేట్ ఆర్టికల్ నేను రిలీజ్ చేస్తాను. సో దట్ మీకు అది చాలా ఈజీగా ఉంటుంది. నేషనల్ అండ్ గ్లోబల్ కంపారిటివ్ స్టడీస్ అక్కడ మనం చేద్దాం. అండ్ దిస్ ఈజ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే అండి. 3 to 11 ఏజ్ గ్రూప్ కిడ్స్ ఎవరైతే స్కూల్ ఎన్రోల్మెంట్ ఉన్నారో డ్రాస్టికల్లీ డ్రాప్డ్ బై 25 lakh. దిస్ ఈస్ ద రిపోర్ట్ గివెన్ బై UDISE, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, డేటా రిలీజ్డ్ బై ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆన్ థర్స్డే. సో రీజన్స్ ఏంటి, డిఫరెంట్ స్టేట్స్ పెర్ఫార్మెన్సెస్ ఏంటి, 2011 సెన్సస్ కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2021 రిపోర్ట్స్ కానీ, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ కానీ ఇవన్నీ తీసుకొని చెప్పారు. అండ్ 2026 సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీస్ ప్రొజెక్షన్స్ అండ్ ప్రాజెక్ట్స్ మే మోడిఫైడ్ అనేది కూడా చెప్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ లైక్ TFR రేట్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఈస్ డ్రాప్డ్ టు 1.91% per woman by 2021. So that might be the reason. And few other reasons might be presence of children in pre-primary, standalone, private institutions. అవి కూడా చెప్పారు. ఇది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ స్లైడ్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి. అండ్
ఫ్యూ ఆర్టికల్స్ చదివాం కదా, ట్రీస్ కింద టీచర్స్ క్లాసెస్ పెట్టి కండక్ట్ చేస్తున్నారు స్కూల్స్. అంటే అంత ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి క్లాస్ రూమ్స్ లేకపోయినా చెట్టు కింద చదువుకుంటున్న పిల్లలు ఉంటున్న రోజుల్లో దీస్ కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్ ఆర్ డ్రాప్ అవుట్స్ ఎందుకున్నాయి? వాట్ ఈస్ ద గ్యాప్? స్టేట్ లెవెల్ పెర్ఫార్మన్సెస్ ఏంటి? అండ్ క్వెషన్ ఆఫ్ ద డే, 100% లిటరసీ రీసెంట్‌గా అచీవ్ చేసిన స్టేట్ ఏంటి అన్నది మన కమెంట్ సెక్షన్‌లో ఆన్సర్ టైప్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేజ్ అండి. అసలు వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ గోయింగ్ ఆన్ అన్నది మీకు తెలియాలని యాడ్ చేశాను. కిమ్ పుతిన్ టు జాయిన్ జీ టు కమెమరేట్ వార్ విక్టరీ. దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ రష్యా డిప్లొమాటిక్ రిలేషన్స్, హౌ దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఫ్యూ అదర్ అబ్జర్వేషన్స్ లైక్ యూఎస్ గవర్నమెంట్, హౌ దిస్ హెల్త్ ఏజెన్సీ ఈస్ వర్కింగ్. ఆల్ దీస్ థింగ్స్ ఇచ్చారు. దట్స్ ఇట్. నథింగ్ మచ్ మోర్. అట్ ది సేమ్ టైమ్ నథింగ్ లైక్ లీవింగ్. సో ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. నాకు అంత ఇంపార్టెంట్‌గా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నట్టు ఏం అనిపించలేదు. అండ్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ది హిందూ అనాలిసిస్ అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. క్లాస్ అటెండ్ అయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన స్లైడ్స్ ఒకసారి చూసుకొని వాటి నుండి సినాప్సిస్ నోట్స్ రాసి పెట్టుకోండి. బికాస్ వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ కరెంట్ అఫైర్స్, మీరు ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటే దట్ గివ్స్ ఎక్స్ట్రా క్రక్స్ అండ్ ఎఫెక్ట్ టు యువర్ ప్రిపరేషన్. అండ్ దిస్ ఇస్ ద ఫార్మేట్ యూ హ్యావ్ టు డూ వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ స్కీమ్స్ అండి. మీరు ఎఫర్ట్స్ జెన్యున్గా పెడితే వద్దన్నా కూడా మంచి సక్సెస్ వస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. చాలా చాలా బాగా చదవండి, స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ది హిందూ అనాలిసిస్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.